ఇంకా ఈ చిన్న చిన్న లైట్లు, షో లైట్లు పెడతారే, మరి మీ ఇంటికి మీ షో లైట్లు మీరు పెట్టలేదు, అయ్యే వచ్చినాయనంటే మీకు ఎంత కోపం వస్తుందో. ఇంత మంచిగా అందంగా నేను నా ఇంటిని నిర్మిస్తే ఈ అయ్యంతటా అయ్యి వచ్చినాయి అని అంటాను ఏంది, నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తెలుసా అని అంటాం. అలాగే ఇక్కడ మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతోని, ఇంకా మొదటి ఆకాశం కదా దానిపైన ఉన్న నక్షత్రాలు అలంకరించాము, అందులో ఎలాంటి పగుళ్ళు లేవు, మేము భూమిని పరిచాము, అందులో పర్వతాలని స్థిరంగా పాతాము, పర్వతాలని స్థిరపరిచామంటున్నాడు. పర్వతాలు లేకపోతే భూమి గుండ్రంగా తిరుగుతుంది, దొర్లిపోద్దంట, బ్యాలెన్స్ అవుట్ అయ్యి. ఎవరు చేస్తున్నారు ఇంత అద్భుతమైనటువంటి ఈ సృష్టి కార్యాచరణ? సృష్టిని సృష్టించటం, దీన్ని నడిపించటం అనేది ఎవరు చేస్తున్నారు? ఒక్క దేవుడా, ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ, ముక్కోటి దేవుళ్ళ? ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, అందులో ఈ భూమిలో మనోహరమైన అన్ని రకాల వృక్ష జాతులని మొలకెత్తించాము. ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, అర్థమవుతుందా, గింజలు, ధాన్యాలు, ఇవన్నీ మానవుడి కోసం దైవం భూమి నుంచి మొలకెత్తింపజేసి మానవుడికి ఆహారంగా ఇస్తున్నటువంటి గొప్ప వరం. ఏ దేవుడు ఇస్తున్నాడు? ఒక్కడిస్తున్నాడా, ఇద్దరు ఇస్తున్నారా, ముగ్గురు ఇస్తున్నారా, ముక్కోటి ఇస్తున్నారా? మనిషి ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ప్రతి గింజని, ప్రాణం లేని గింజకి ప్రాణం పోసేది ఆయనే. దాన్ని అన్నింటికి పారే నీరు ఒకటే, అన్నింటికి ఒకటే మట్టి, కానీ రకరకాల రుచులు, రకరకాల రంగులు, రకరకాల సైజులు, రకరకాల ఆకారాలు, ఇలాంటి ఒక ఏది చూసినా మీరు అద్భుతమే ఆయన అంటున్నాడు. ఇవన్నీ నిజంగానే దేవుడు ఒక్కడే. ఇంత ఒక భూలోకం ఒక అద్భుతం. ఏ పంట పొలాలను చూసినా, ఏ ఆకాశాన్ని చూసినా, భూమిని చూసినా, పర్వతాలను చూసినా, సముద్రాలను చూసినా, మానవ శరీరాన్ని చూసినా, అర్థమవుతుందా, ఏది చూసినా ఒక అద్భుతమే. ఇది దైవం ఒక్కడే అని తెలుసుకొని దైవం వైపు మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్ళు తెరిపించేవి, గుణపాఠం నేర్పేవి అయిన విషయాలు. ఏమంటున్నాడు? ఇంకా ఆకాశం నుండి మేము శుభవంతమైన నీటిని అవతరింపజేశాము. వర్షం కురిపించడం ఆయన మహిమ. అర్థమవుతుందా? ఒక్క దేవుడు కురిపిస్తున్నారా, ఇద్దరు దేవుళ్ళు కురిపిస్తున్నారా, ముగ్గురు దేవుళ్ళు కురిపిస్తున్నారా, ముక్కోటి కురిపిస్తున్నారా? కురిసిన వర్షం ద్వారానే ఆహారం పంటగా లేస్తుంది. వర్షం కురిపించే సెట్టింగ్ చేశాడే. 3 వంతులు నీరు పెట్టకపోతే ఇక్కడ వర్షము లేదు, ఏమీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. 3 వంతులు సముద్రంలో నీరు ఆవిరై మేఘంగా మారటం, ఆ మేఘాలని, గాలి మేఘాలని నడిపించటం, ఎక్కడైతే వర్షం కురవాలని దైవం రాసి పెడతారో అక్కడికి పోయి మేఘం వర్షించటం, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. జ్ఞానం ఉన్నవారికి, ఆలోచించేవారికి, దేవుడంటే భయం ఉన్నవారికి, దేవుడంటే నిజంగా నమ్మి ఆ దైవానికి భక్తి చేయాలని అనుకునే వారికి కళ్ళు తెరిపించే విషయాలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? తర్వాత ఆ శుభవంతమైన నీటిని అవతరింపజేశాము. తర్వాత దాని ద్వారా తోటల్ని, పంట ధాన్యాలని, ఎంతో పొడవైన ఖర్జూరపు వృక్షాలని పుట్టించాము. వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాయటం, ఆ కాసిన ఆ చెట్లు వంగటం, అర్థమవుతుందా? ఒక పంట నిలువుగా ఇలా వరికంకి ఫస్ట్ ఈనేటప్పుడు ఎలా ఉంటుంది, ఈనాక పాలు పోసుకున్నాక ఇలా వంగుతుంది. అలాగే మీరు కంది చెట్టు చూడండి, ఇంకేదైనా చెట్టు చూడండి, చెట్లు చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో అది పండిన తర్వాత ఇలా వంగుతాయి. జ్ఞానం ఉన్న మనిషి కూడా దైవం ముందు వంగాలి, ఆలోచించి ఇదంతా దైవం నాకు ఇచ్చిన భూలోకంలో నేను ఎవరిని, అసలు ఎక్కడ పుట్టాను, ఎక్కడ తయారయ్యాను, ఎక్కడ పుట్టాను, ఎక్కడ ఈ కాళ్ళు ఏంటి, ఈ చేతులు ఏంటి, ఈ మెదడేంటి, ఈ కళ్ళు ఏంటి, ఈ చెవులేంటి, నోరేంటి, అసలు నాకే వచ్చినాయా, నేనే తెచ్చుకున్నానా, నాకు మహోన్నతుడైన దైవం ఇచ్చాడని ఒక్కసారని ఆలోచించొద్దా? నీ 2 కళ్ళు లేకపోతే నీకు ఇచ్చేవాడు ఎవడు లేడే? నీ నోరు మోగబోయేలా చేస్తే ఆ దేవుడు నీకు నోరిచ్చేవాడు ఎవడు లేడే? ఈ 2 చేతుల్లో ఒక చేయి కానీ 2 చేతులు కానీ లేకుండా నిన్ను పుట్టిస్తే చేతులు ఇచ్చేవాడు ఎవడు లేడే? 2 కాళ్ళల్లో 2 కాళ్ళు కానీ 1 కాలు కానీ లేకుండా నిన్ను పుట్టిస్తే ఇంకొక కాలు ఇచ్చేవాడు ఎవడు లేడే? నీకు బండ చెవుడుగా నిన్ను పుట్టిస్తే నీకు చెవులు ఇచ్చేవాడు ఎవరు లేరే? నీ గుండెను కానీ, నీ పై శరీరాన్ని కానీ, లోపల భాగాలను కానీ, నువ్వు తిన్నది అరిగేలా చేయటం కానీ, అరిగిన తర్వాత నీది శక్తిగా మారి నీకు అది ఉపయోగపడటం కానీ, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి దైవ శక్తి.
నన్ను నడిపిస్తుందనే సోయి నీకు లేకపోతే మానవ జన్మ వృధా ప్రయాస కాకపోతే ఆ వృధా అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి నరకంలో డస్ట్బిన్లో నువ్వు చెత్త వేసినట్టు నిన్ను ఈ చెత్తనంతా ఆలోచించని వారందరినీ తీసుకుపోయి నరకంలో పడేస్తాను. ఎందుకు? నేను మానవుని ఆలోచించేవానిగా చేశాను, చూసేవానిగా చేశాను, వినేవానిగా చేశాను. ఆయన చెప్తున్నాడు, మాట్లాడేవానిగా చేశాను. మానవులందరినీ, సాయిబులొక్కని కాదు, అందరికీ సమమైనటువంటి శరీర భాగాలనే కాదు, ప్రకృతిపరమైన వరాన్నే కాదు, పుట్టుక చావులనే కాదు, అందరికీ సమంగా ఇచ్చాడు ఆయన. సాయిబుల పుట్టుకేరే ఉంది, హిందువుల పుట్టుకేరే ఉంది, క్రైస్తవుల పుట్టుకేరే ఉంది, క్రైస్తవుల శరీరం వేరే ఉంది, హిందువుల శరీరం వేరే ఉంది, ముస్లింల శరీరం వేరే ఉంది. ఇలా లేదు. ఇలా చెప్పేవాళ్ళు భక్తిని వ్యాపారం చేశారు. దేవుడి పేరుతోనే భయంకరంగా డబ్బులు సంపాదించడం సుఖమరిగారు. అర్థమవుతుందా? సొమ్ము బాయ శని బట్టి అని ఆలోచించిన వాళ్ళందరికీ ఒకరోజు మూడుతుంది అన్నాడు దైవం. ఎందుకంటే భార్య ఎవరు చెప్పినా కానీ నువ్వు చేసుకున్న కాడ నుంచి ఎంతమంది చెప్పినా నువ్వు వినవు. నా భార్య అంతే ఫిక్స్, నా కొడుకు పుట్టిండు, నా కొడుకు ఫిక్స్, ఎవరు చెప్పినా ఏనో. అదే నా తల్లిదండ్రులు ఇంకంతే, వేరే వాళ్ళకి ఆ స్థానం లేదు. ఎవరు చెప్పినా ఏనో. నీ దేవుడు ఎవరు చెప్పినా నీకు అర్థమైన కాడ నుంచి ఇంకెనకూడదు. వీళ్ళందరిని ఇచ్చినోడు ఆయన. ఫస్ట్ ఆయన గురించి అర్థం కావాలి నీకు, ఆయన గురించి నువ్వు ఆలోచించాలి. ఆయన నిన్ను నడిపిస్తున్నాడని తెలుసుకోవాలి, ఆయన నీకు మరణం ఇవ్వబోతున్నాడని తెలుసుకోవాలి, మరణం తర్వాత ఇంకొక లోకంలో నీకు గొప్ప స్థానం ఇవ్వబోతున్నాడని నమ్మాలి. అదే ఇదంతా కూడా సృష్టిలో ఉన్న ప్రతిదీ దానికి సాక్ష్యమిస్తున్నాయి. దైవం ఒక్కడే అనటానికి, మన జీవితాన్ని నడిపిస్తున్నాయి అనటానికి సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ గుడ్డివాడు కళ్ళున్నవాడు సమానులైతారా? మనుషుల్ని ఎలా లేపుతాను ఇక్కడ చెప్తున్నాడు. ఎండాకాలం ఎండిపోయిన మాదిరిగా ఉన్నటువంటి భూమికి వర్షం ద్వారా ప్రాణం పోసినట్టే మానవులు మళ్ళీ భూమి నుంచి బ్రతికి లేపబడటం కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఎవరైతే చచ్చిపోయాక మళ్ళీ వాళ్ళు లేపుతారా దేవుడు, ఏం పని లేదా వెనకని ఎవరైతే అనుకుంటున్నారో, ఎండాకాలం మీ చేతులతోనే అక్కడ మిరప గింజలు, ప్రాణం లేని గింజల్ని, పత్తి గింజల్ని, మొక్కజొన్న గింజల్ని మీ చేతులతోనే పెట్టిస్తున్నాడు. ప్రాణం లేని గింజల్ని మీతోనే పెట్టించి ఒక వర్షం కురిపించడం ద్వారా దాంట్లో నుంచి మొక్కని ప్రాణాన్ని బయటకు తీస్తున్నాడు. మీరు కోళ్ళు గుడ్లు పదగిస్తే ఆ గుడ్డు ప్రాణం లేని గుడ్డుకి ప్రాణం పోస్తున్నాడు. అర్థమవుతుందా? ఇదంతా మీ చేతులతోనే. ఇగో ప్రాణం లేని దానికి ప్రాణం పోయగల శక్తి నాకు మాత్రమే ఉంది, మీరు గ్రహించండి. మీరు కూడా ఈ విధంగానే మట్టిలో కలిసిన తర్వాత మళ్ళీ దైవం ముందు నిలబడాలి, బ్రతికి లేపబడతారు. ఇది దైవం చేయాల్సినటువంటి అసలైనటువంటి వాగ్దానం. నిజమైనటువంటి తీర్పు ఒకటి ఉంది. ఎందుకంటే ఈ భూలోకంలో డబ్బున్నోడిదే, అధికారం ఉన్నోడిదే పెత్తనం అవుతుంది. ఆ అమాయకులు అందరూ కూడా ఎంతోమంది బలవుతున్నారు. ఇక్కడ న్యాయం జరగటం కష్టం. మనిషి మొత్తం దురాశ, అత్యాశ, అహంకారం, అధికారం ఇవన్నీ కోరుకుంటున్నాడు. ఇవన్నీ కోరుకొని సామాన్యుని కానీ బలహీనుని కానీ అణిసివేసి పెత్తనాలు చేయాలని చూస్తున్నటువంటి వారందరికీ, ఇక్కడ అన్యాయంగా బలైపోయిన వారందరికీ ఇక్కడ న్యాయం జరగకపోతే ఈ లోకానికి అర్థమే లేదు. ఎక్కడ జరిగిద్దాయా అంటే దైవం దగ్గర ఇంత కూడా అన్యాయం జరగదు. బలహీనుని నువ్వెంతైతే వేధించావో రేపు దైవం ముందు దానికి పనిష్మెంట్, శిక్ష అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? ఇక దైవం చెప్తున్నాడు, నల్లవానికి తెల్లవాని పైన కానీ, పొడుగువానికి పొట్టివాని పైన కానీ, పొట్టివానికి పొడుగువాని పైన కానీ ఏ జాతికి ఎవరిపై ఎటువంటి సపరేట్ హక్కులు ఏమి లేవు, అధికారాలు ఏం లేవు. అందరూ దైవం దృష్టిలో సమానులే. వాళ్ళు హిందువులైనా, వాళ్ళు క్రైస్తవులైనా, వాళ్ళు ముస్లింలైనా, వాళ్ళు నల్లవారైనా, వాళ్ళు తెల్లవారైనా, వాళ్ళు భారతీయులైనా, వాళ్ళు విదేశీయులైనా, వారు ఎవరైనా అందరూ దైవం దృష్టిలో సమానులే. మంచి పనులు చేసేవారు ఎవరో వారు మాత్రమే భూలోకంలో కొంత లేట్ అయినా సుఖశాంతులతో ఉంటారు, తర్వాత పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. ఇక ఎవరైతే దుర్మార్గాలు చేశారో, చెడు పనులు చేశారో వాళ్ళు ఇక్కడ తాత్కాలికంగా ఆనందం పొందినా, టెంపరీగా ఆనందం పొందినా ఇక్కడ శిక్షించబడతారు. ముందు తొందరగా ఆనందం అనుభవిస్తాడు, తర్వాత ఆ తప్పుడు పనులకి, చెడు పనులకి శిక్ష అనుభవిస్తారు ఇక్కడ. తర్వాత కూడా నరకానికి తోలబడతారు, గుంపులుగా తోలబడతారు. ఇది దైవం పెట్టిన ప్రణాళిక, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దీనికి కొద్ది కూడా అటు ఇటు జరగదు. ప్రతి ఒక్కరు దీనికి సాక్ష్యం ఏందని ఎవరైనా అడిగితే దానికి ఒకటే సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఏం సాక్ష్యం అంటే అది మరణం. ప్రతి మనిషి ముందు మరణం ఉంది. ఆ మరణాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అని గుర్తించిన వాడు జ్ఞాని. మరణాన్ని నువ్వు తప్పించుకోలేవుగా.
మరణాన్ని, చావును నువ్వు తప్పించుకోలేవు. చావు అంటే ఏంటి? దేవుడు నిన్ను పట్టుకోవటం. దేవుడు నిన్ను పట్టుకోవటం మరణం అంటే. దైవదూత వస్తుంది, దైవం చెప్తున్నాడు వారి మీద ఒక దూతను నియమించాను నేను. వారి ఆయుష్ అయిపోయిన తర్వాత ఆ దూత వారిని పూర్తిగా కైవసం చేసుకొని దైవం వైపు పట్టుకెళ్తుంది, వారి ఆత్మని, వారి ప్రాణాన్ని. ఇది గొప్ప సాక్ష్యం. కాబట్టి మంచి జీవితం జీవిద్దాం, అన్నదమ్ములాగా అందరం కలిసి ఉందాం, భగవంతుని ఒక్కడిగా నమ్మి ఆయన్ని ఆరాధించి భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, ఆయుర ఆరోగ్యాలు, పరలోకంలో మోక్షప్రాప్తి పొందేలా అనుగ్రహించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను. ఆమీన్ తదాస్తు. జై హింద్.